అవర్ లేదా ఈరోజు మీతో సమావేశం అవడానికి ముఖ్య కారణం ఏంటంటే మొన్న వైఎస్ఆర్సీపీ సమావేశం అక్షతాపురం మండలంలో జరిగింది లేపాక్షి దాంట్లో. ఆ సమావేశానికి ధర్మశ్రీ మాజీ మంత్రి అమర్నాథ్ గారు, కన్నబాబురాజు గారు, బొడ్డేడి ప్రసాద్, గోధుమ గోవిందు మిగతా ముఖ్య నాయకులు పాల్గొని లేనిపోని విమర్శలు చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి మీదను. అవన్నీ చాలా అబద్ధాలు, చాలా తప్పుడు ఆరోపణలు అని చెప్పడానికి ఈరోజు మిమ్మల్ని సమావేశం అయ్యి మేమందరం కూడా కూర్చున్నాం. అందులో ప్రధానమైన అంశం ఏంటంటే ఈ గ్రీన్ హైడ్రోజన్ పవర్ ప్లాంట్ నేనే తెచ్చానని చెప్పి అమర్ అంటున్నాడు. మా టైంలోనే ఎంఓఏ అయిందని. మరి ఎంఓఏ అయితే ఆ రోజే ఎందుకు శంకుస్థాపన చేయించలేకపోయారు? లేకపోతే ఇంత ఖర్చు అయింది ఇక్కడ వస్తుందని చెప్పి ఎందుకు చెప్పలేకపోయారు? ఇంకొక విషయం, ముఖ్య విషయం ఏంటంటే ఏదైతే గ్రీన్ హైడ్రోజన్ పవర్ ప్లాంట్ ఈరోజు మనం పెడుతున్నామో పుడుమడకు సమీపంలోను, ఆ స్థలాన్ని అమ్మేయడానికి జగను ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి అమర్నాథ్, అప్పటి మంత్రి అమర్నాథ్ కూడా కృషి చేశారు, అమ్మేయబోయారు. ఎన్టీపీసీ వాళ్ళు అడ్డుకోవడం వల్ల ఆగిన తప్పించి, లేదంటే ఆ స్థలాన్ని ఆ రోజు అమ్మేసి గత వైసీపీ ప్రభుత్వం దోపిడీ చేయడాన్ని చూసింది. ఈ విషయాలన్నీ స్పష్టంగా అందరికీ తెలిసిన విషయమే. కావాలంటే అమర్ గారిని దీని మీద సమాధానం చెప్పమానండి, అమ్మబోయారా లేదా అన్నదని. దీన్ని ఫ్రెండ్లీ గవర్నమెంట్ కింద నుండి కూటమి ప్రభుత్వం ఉండడం వల్ల, మోడీ గారు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఉండడం వల్ల ఆంధ్రప్రదేశ్ ఏదో చేయాలన్న ఉద్దేశంతో 1,65,000 కోట్ల ప్రాజెక్ట్ని మన విశాఖ జిల్లాకి తీసుకొచ్చి మన పుడిమడకలో, మన యలమంచిలి నియోజకవర్గంలో పెట్టడం జరిగింది తప్పితే దీంట్లో వీళ్ళ పాత్ర ఎటువంటిది లేదు. నమస్కారం, నా పేరు బొద్దపు శ్రీనివాసరావు, టౌన్ జనసేన పార్టీ అధ్యక్షుడిని. మా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి సుందరపు విజయ్ కుమార్ గారిని మాజీ కోడిగుడ్డు మంత్రి అమర్నాథ్ గారు విమర్శించడం జరిగింది. సార్, అమర్నాథ్ గారు, మీరు ఒక ఐటీగా మంత్రిగా చేసి యలమంచిలి నియోజకవర్గానికి కానీ మన జిల్లాకు కానీ ఏటి ఐటీ ప్రాజెక్టులు తీసుకొచ్చారని చెప్పి మేము అడగడం జరుగుతుంది. ఈరోజు మన యలమంచిలి నియోజకవర్గం అభివృద్ధి దిశగా మరి దూసుకెళ్ళడం జరుగుతుంది. జరిగేటప్పుడు మీరు అలా విమర్శించడం అనేది తగదని చెప్పి మీకు తెలియపరుస్తున్నాం. నా పేరు రామదాసు, అచ్యుతాపురం జనసేన పార్టీ మండల పార్టీ ప్రెసిడెంట్. సార్, మీరు ఇండస్ట్రియల్ మినిస్టర్గా చేశారు అమర్నాథ్ గారు. మరి అలాగే 2004 నుంచి 14 వరకు, అలాగే 19 నుంచి 24 వరకు 3 పర్యాయాలు కన్నబాబురాజు గారు ఎమ్మెల్యే చేశారు. మరి మీరు స్థానిక ఉన్న కంపెనీల్లో నిర్వాసితులకు మీరు చేసిన న్యాయం ఏంటనేది ఒక్కటైనా మీరు చెప్పగలరా? మరి మీ గవర్నమెంట్లోనే జగన్ గారు ప్రైవేట్ కంపెనీల్లో 75% ఉద్యోగ స్థానికులకి, నిర్వాసితులకి ఇవ్వాలని చెప్పారు. మరి మీరు, మీ ఎమ్మెల్యే గారు ఒక్కరికైనా నిర్వాసితులకి ఉద్యోగం ఇచ్చిన పాపాన్ని ఏమైనా ఉందా? మీరు స్థానిక ఎమ్మెల్యే గురించి, లేదంటే వాళ్ళ సోదరుల గురించి, వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడడం చాలా విచిత్రంగా ఉంది. అలాగే గత 5 సంవత్సరాల్లో మంత్రివర్యులు కూడా కంపెనీలకు వచ్చి మాట్లాడుకోవడం, ముడుపులు తీసుకోవడం తప్ప స్థానిక నిర్వాసితుల గురించి ఒక్కరోజు కూడా మాట్లాడిన పాపాన లేదు. నా పేరు దాడి ముసలినాయుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ. కూటమి ప్రభుత్వంలో ఏమీ జరగలేదు. మరి అలాగే మా నాయకుడు, కూటమి నాయకుడు ఎమ్మెల్యే గారి మీద, ఆ కుటుంబం మీద లేనిపోని బురదలు జల్లితే సహించేది లేదని వచ్చి ఇంకా సంవత్సరం అవ్వలేదు, వీళ్ళ మీద అప్పుడే మీరు బురదలు జల్లడం మొదలుపెట్టారు. మీరున్న 5 సంవత్సరాలు ఏం చేశారు? అక్కడ విసన్నపేటలో మీరు చేసిన అన్యాయం ఎంత? ఇవన్నీ ప్రజలు తెలిసి నిన్నెల్ల కానీ మీ తాలూకు నాయకులు కానీ వెంట తరుముతారని సరే ఇక్కడి నుంచి అనకాపల్లి నుంచి గాజువాకు పంపించారు నిన్ను. ఐటీ మంత్రి ఆ రోజునే ఎన్ని కంపెనీలు అచ్యుతాపురంలోకి అవేళ తెచ్చావు? లేదంటే అనకాపల్లికి కానీ ఎన్ని అటుకొచ్చావు? విశాఖ జిల్లాకి ఎన్ని కొత్త కంపెనీలు తెచ్చావు? అవన్నీ సమాధానం చెప్పి తర్వాత నువ్వు బురద చల్లడం మొదలెట్టు. నా పేరు దొడ్డి శ్రీనివాసరావు అండి. కూటమి తెలుగుదేశం పార్టీ నుంచి
మాట్లాడుతున్నాను. దేశంలోనే ఒక పార్టీకి అంత తక్కువ సీట్లు వచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే భారతదేశంలో ఏకైక పార్టీగా వైసీపీ మిగిలిపోద్ది. అలాంటి పార్టీకి నాయకులు వచ్చి కొద్దిగా మాట్లాడుతున్నారు. చీప్ మధ్యాన్ని ఏ రకం టిక్స్తో ప్రజల మధ్య తీసుకొచ్చి ఒక సిస్టమ్ పాడు లేకుండా ఎలాగ దోషిస్తున్నారో ఎలా ఆ ఇన్వెస్టిగేషన్ల పేర్లతో తిరుగుతున్నారు బ్యాచ్ అంతా. వీళ్ళు కూటమి కోసం కానీ లోకల్ ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే సుందర విజయగోపాల్ గారి కోసం కానీ మాట్లాడడం ముందు సిగ్గుపడాలి. ఎందుకంటే ఈ రోజు ఇంకో ఒక పక్కనే సంవత్సరం గడుస్తుంది, ఒక పక్కనే వాళ్ళు ఇంకా మందు దాంట్లోనే ఒకరు జైలు తిరుగుతుండ్రు, జైలు తిరిగి ఇన్వెస్టిగేషన్లో తిరుగుతుండ్రు, ఇక్కడ కామెంట్లు చేస్తుండ్రు. నా పేరు కొరుపోలు చిన్నారావు, దొప్పెర్ల సర్పంచ్ని. బీజేపీ నుంచి నేను మాట్లాడడం జరుగుతుంది. అమర్నాథ్ గారు కానీ, కన్నబాబు గారు కానీ, అలాగే ధర్మశ్రీ గారు కానీ వీళ్ళందరూ మాట్లాడేటప్పుడు వాళ్ళ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం పక్క వాళ్ళ మీద బుర్ర జల్లడం మొదలుపెట్టారు. సుందర విజయ్ కుమార్ గారి మీద అవాకులు చవాకులు అమర్ గారు పేలడం జరిగింది. దీనికి మా ఖండన ఏంటంటే, ఈరోజు అవినీతికి కానీ ఏ విషయాన్ని డెవలప్మెంట్కి కానీ ప్రజలు బేరీజు వేసుకుంటున్నారు. మీరు డెవలప్మెంట్ విషయంలో ముందుకు రాలేదనే ఉద్దేశంతోనే, చెయ్యలేదనే ఉద్దేశంతోనే మిమ్మల్ని ఓడించడం జరిగింది. అనకాపల్లిలో ఏ అవినీతి చేస్తే మిమ్మల్ని జగన్ గారు నియోజకవర్గం మార్చారో మీరు చెప్పాలా. ఈరోజు అచ్యుతాపురం సెంటర్ను డెవలప్ చేయడం, అలాగే మార్కెట్ను పక్కకు జరపడం దగ్గర నుంచి రోడ్డు వేయడం వరకు క్లియర్గా ఈరోజు గంటాపదంగా మేము చెప్తున్నాం. ఎమ్మెల్యే గారి కృషి 100%, 200% ఉంది. ఇంకా కన్నబాబు గారు కూడా అవినీతి గురించి మాట్లాడుతున్నాడు. గ్రాములు రోజు తవ్వుకొని అందరినీ మొత్తం సర్పంచులను అందరినీ వాడుకొని, నాయకులను వాడుకొని ఈ రోజు నువ్వు యలమంచి నియోజకవర్గంలో 20 సంవత్సరాలుగా దోచుకుంటున్నది నువ్వు కాదా? ఇంక ధర్మశ్రీ గారికి వస్తే, ధర్మశ్రీ గారు వేషధారణ, వేషాలు, నాటకాలు ఆయనకు అలవాటు. నువ్వు వచ్చి ఇక్కడ ఏం జరిగిందో తెలియకుండా సుందర విజయ్ కుమార్ గారి ఫ్యామిలీ మీరు చెక్ చేసుకోండి. సుందర విజయ్ కుమార్ గారి ఫ్యామిలీ కాంట్రాక్టులు చేసుకొని బయటన ఏదో రకంగా కాంట్రాక్టులు చేసుకొని సంపాదించుకొచ్చి ఈ రోజు నియోజకవర్గానికి వాళ్ళు పెట్టుబడి పెట్టారు, ప్రజలకు సాయం చేశారు. ఎవరినైనా అడగొచ్చు. 15 సంవత్సరాలుగా వాళ్ళలో నిజాయితీ ఉంది కాబట్టి అపోజిషన్ లో ఉండి పోరాడి ఈ రోజు నిజాయితీగా గెలిచిన కుటుంబం అది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ5 లోకల్ న్యూస్ ఛానల్.